హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ సోయా టిక్కా మసాలా కర్రీ. చపాతీలోకి కానీ పరోటాలకు కానీ అదిరిపోయే కాంబినేషన్లో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు మిల్ మేకర్లను తీసుకొని వేడి నీటిలో 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, 2 టమాటాలు వీడియోలో చూపించిన విధంగా పెద్ద పీసెస్లా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పెరుగు తీసుకొని అందులో రుచికి సరిపడా 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా జీలకర్ర పౌడర్, 1 చెంచా శనగపిండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చెంచాతో ఉండలు లేకుండా మసాలా అంతా బాగా కలిసేలాగా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ తీసేసిన మిల్ మేకర్లను, కట్ చేసుకున్న వెజిటేబుల్లను వేసుకొని మసాలా అంతా మిల్ మేకర్లు వెజిటేబుల్స్ పట్టేలాగా బాగా కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 చెంచాల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత నానబెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. సన్న మంట మీద ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఇలా మగ్గించుకోవాలి. 15 నిమిషాలు మగ్గిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని ఈ కడాయిలోనే మరో 3 చెంచాల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత 2 టమోటాలను మిక్సీ పట్టి ఇలా ప్యూరీలాగా చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ కారము, కొద్దిగా ఉప్పు వేసుకొని టమాటా పచ్చి వాసన పోయేదాకా ఇలా ఉడికించుకోవాలి, నూనె పైకి తేలే వరకు. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలాలన్నీ ఉడికి నూనె పైకి తేలి గుమగుమలాడే వాసన వస్తుంది. ఫైనల్ టచ్గా కొద్దిగా ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే సోయా మసాలా టిక్కా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.